మరోవైపు హరీష్ రావు పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టును ఆశ్రయించారు హరీష్ రావు. నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హరీష్ రావు పిటిషన్ వేశారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని గతంలో ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. దీనిపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అయితే కాళేశ్వరం కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని నిర్ణయించడంతో ఇవాల్టి హైకోర్టు విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఇవాళ హైకోర్టులో ఏదైతే హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ కి సంబంధించి విచారణ జరగనుందో, అంటే ఏమని ఆయన పిటిషన్ దాఖలు చేశారు, దీనిపైన ఎటువంటి వాదనలు జరగనున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో దర్యాప్తు జరిపించడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. శాసనసభలో కూడా తీర్మానం చేసిన దృశ్యాలు మనం నిన్న చూసాం. అయితే ఇప్పుడు ఈ పిటిషన్పై గతంలోనే పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ కూడా అటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారించిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటుందని ఏదైతే అడ్వకేట్ జనరల్ ఇచ్చినటువంటి వివరణని మొత్తం కూడా ఏకీభవించినటువంటి కోర్టు అసెంబ్లీలో చర్చించిన తర్వాత దీనిపై మరొకసారి విచారణ చేపడతామని ఈ పిటిషన్ గతంలోనే 4 వారాలకు వాయిదా వేసింది. అయితే ఒకవైపు అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదంటూ కూడా ఈ పిటిషన్లోనే మెయిన్ పిటిషన్లోనే మరొక మధ్యంతర పిటిషన్ ఐఏ పిటిషన్ని హరీష్ రావు దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఈరోజు హైకోర్టు విచారించే అవకాశం ఉంది. ఈరోజు విచారణకు లిస్ట్ కాకపోయినప్పుడు కూడా వారు మెన్షన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం కాళేశ్వరం రిపోర్ట్పై నివేదికపై ఇప్పటికే అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే ఆదేశాలు చేసింది. రాష్ట్రంలో సిబిఐ ఎంటర్ కావడానికి వీల్లేదంటూ కూడా గత ప్రభుత్వము జీవోని తీసింది. ఆ జీవోని సవరిస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కొత్త జీవోని తీసే అవకాశం. ఇప్పటికే మనం చూసాం 2 కేసులు, అటు మంతనిలో అటు అడ్వకేట్ దంపతుల హత్యకు సంబంధించిన కేసును కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలపై కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ చేత దర్యాప్తు జరిపించడానికి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ 2 కేసులకు సంబంధించిన ఇష్యూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి సిబిఐ రావడానికి ఇప్పటికే వీల్లేదంటూ గత ప్రభుత్వం జీవోని తీసింది. కాబట్టి ఆ జీవోని సవరిస్తూ మరికొత్త జీవోని కూడా రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు కానీ రేపు కానీ తీసే అవకాశం ఉంది. 2 కేసులపై కూడా రాష్ట్రంలో సిబిఐ ఎంటర్ అయి కాళేశ్వరం అవకతవకలపై కావచ్చు, మరోవైపు న్యాయవాదులు దంపతులు గట్టు వామనరావు సంబంధించిన కేసులో పాటు 2 కేసులకు సంబంధించిన ఇష్యూలో కూడా సిబిఐ దర్యాప్తు జరిపించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూడొచ్చు కాళేశ్వరంలో చాలా వరకు అక్రమాలు జరిగాయి. వీటన్నిటికీ అటు ముఖ్యమంత్రి కేసీఆర్, గత ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రి హరీష్ రావు, గత మంత్రి హరీష్ రావు, అదేవిధంగా అప్పట్లో పనిచేసినటువంటి ఆర్థిక మంత్రి ఈటెల, ఈ ముగ్గురే ప్రధాన కారణం అంటూ కూడా ఇప్పటికే నివేదిక పీసీ ఘోష్ నివేదిక ఇచ్చింది. కాబట్టి ఆ ముగ్గురు సంబంధించిన విషయాలపై కూడా మరి సిబిఐ చేత సమగ్రంగా దర్యాప్తు జరిపితేనే అన్ని విషయాలు బయటపడతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా నిన్న శాసనసభలో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. మరి ఇప్పుడు ఈ శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి ఈ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై మరి ఈరోజు అటు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ మరి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది మాత్రం సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. మరి కాసేపులోనే ఈ పిటిషన్పై సీజే బెంచ్లో బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు కూడా మెన్షన్ చేసే అవకాశం ఉంది. హరీష్, రైట్, థ్యాంక్ యూ సునీల్.